హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ డైరీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో అయితే నేను చికెన్ బిర్యానీ అండ్ ఖట్టా చేశాను. ఈ కాంబినేషన్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి. అందుకని చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. ముందుగా మనం ముప్పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపుతో ఇలా వాటర్ లేకుండా కడిగి పెట్టుకున్నాననమాట. అందులో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అనమాట. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఒక 1 ½ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మ్యారినేట్ చేసుకుందాము. ఉప్పు అండ్ నిమ్మకాయతో మ్యారినేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెసే మనం బాగా కలిపి పెట్టుకున్నామంటే ముక్కలకి మసాలా చాలా బాగా పడుతుంది. ఇప్పుడే కొంచెం బాగా కలపాలన్నమాట. మంచిగా మసాజ్ చేసినట్టు కలిపితే ప్రతి ముక్క బాగుంటుంది. మనం తినేటప్పుడు మెత్తగా మసాలా అంతా అంటుకొని ఉప్పు కారాలు బాగా పట్టి చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుందన్నమాట. నేను కొంచెం గరం మసాలా కూడా వేసాను. దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలిపిన తర్వాత మనం పెరుగేసుకొని పెట్టుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు పెరుగేసేసుకుందాము. ఇప్పుడు మంచిగా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్స్ పెరుగైతే పడతది. ఇలా బాగా కలిపేసుకొని లిడ్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు రైస్ని సోక్ చేసుకున్నాము. నేను ఇక్కడ చిట్టి ముత్యాల బియ్యం తీసుకున్నానండి. జీరగ సాంబా అంటారు కదా అది. నాకు ఎందుకో తెలియదు, ఈ మధ్య ఈ చిట్టి ముత్యాల రైస్ చాలా బాగా నచ్చుతుంది. ఆ స్మెల్, ఫ్లేవరు పులావ్ చేసిన, బిర్యానీ చేసిన చాలా బాగుంటుంది. పిల్లలు కూడా అదే బాగా నచ్చుతుంది. సో అందుకే ఎక్కువ ఈ రైసే ఇంట్లో ప్రిఫర్ చేస్తున్నాను. కడిగి ఒక 2 సార్లు ఇలా వాష్ చేసి ఇలా సోక్ చేయడానికి వాటర్ పోసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్స్ని చాప్ చేసేసుకుందాము. ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేటప్పుడు తొందరగా అవుతాయన్నమాట. 2 టమాటోస్ తీసుకున్నానండి అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4 చిల్లీస్ తీసుకున్నాను. ఇక్కడ దాల్చాలోకి కందిపప్పును వేసుకున్నాను. యూజువల్గా అందరూ శనగపప్పును వేస్తారు, బట్ మా ఇంట్లో అంత ఇష్టపడరు శనగపప్పు. సో అందుకే నేను కందిపప్పు అండ్ మసూర్ దాల్ అందులో కలిసిపోయిందనమాట. అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి ఇందులో మనం మెత్తగా అయ్యేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. గరిటెతో స్మాష్ చేస్తేనే స్మాష్ అయిపోయేంత మెత్తగా మనము పప్పును ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ పెడితే చాలా మెత్తగా అయిపోతుంది. వేసేసి నేను దాల్చాకి స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ అయితే గీ వేస్తున్నాను. గీ వేసిన తర్వాత ఇందులో ఇంకా మనం మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. లవంగాలు, చెక్క, షాజీరా, స్టార్ అనీస్ అన్నీ వేసేసిన తర్వాత అది కొంచెం చిటపట్లాడిన తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత ఆనియన్ వేసేసుకుందాము. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ అయ్యేటప్పుడే మనం చిల్లీస్ని వేసేసుకుంటే తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయ్యేటప్పటికి చిల్లీస్ కూడా బాగా వేగుతాయి. మిరపకాయల్ని కూడా మనం వేసేస్తున్నాం. నేను అలాగే వేస్తున్నాను.
వాటికి ఘాట్లు ఏం పెట్టలేదు. మీరు ఘాట్లు కావాలంటే పెట్టుకోవచ్చు. కొంచెం జాగ్రత్త అండి. అలాగే వేసాం కదా! చిట్లుతాయి. సో, వెంటనే మనం ఆహ్, జింజర్ గార్లిక్ పేస్ట్ హ్మ్. ఆల్రెడీ మనం చికెన్‌లో వేసాం గాబట్టి, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. రైస్‌కి ఎంత కావాలో అంత. సో, అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసేస్తున్నా. ఇది బాగా మగ్గాలనమాట. హ్మ్. టమాటో కొంచెం బాగా మగ్గితే ఫ్లేవర్ అంతా బాగొస్తది. బాగా జ్యూసీగా ఉంటదనమాట. కొంచెం కారం ఆల్రెడీ చికెన్‌లో వేసాం గాబట్టి, మనం రైస్‌కి ఎంత కావాలో అంత వేస్తున్నాను. ఒక స్పూను హాఫ్ స్పూను ధనియా పౌడర్, చి చిటికెడు పసుపు, ఉప్పు వేస్తున్నాననమాట. ఉప్పు, పసుపు, ఉ ఉప్పు, కారాలు మనకి కొలతలేమి ఉండవు కదండీ! సో, మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా అయితే వేసేస్తున్నాను. నీట్‌గా చాప్ చేసుకొని వేసేసాననమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాము. అండ్ సైమల్టేనియస్‌గా నేను ఇక్కడ హాట్ వాటర్‌ని పెట్టుకుంటున్నాను. 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాననమాట. దానికి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఆహ్, పక్కన బాయిలింగ్‌కి పెట్టేసాను. అండ్ చికెన్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా ఉడకాలనమాట. ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేసేయాలి. అలా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనము హ్మ్. ముక్క పట్టుకొని చూస్తే కొద్దిగా 85% ఉడికిపోవాలి. అప్పుడు బావుంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అడుగంటుతది. కొంచెం మంచిగా అడుగంటకుండా హ్మ్. కలుపుతూ చేసుకోండి. టేస్ట్ అడుగంటిందంటే టేస్ట్ మారిపోతది. లిడ్ పెట్టేసి కాసేపు బాయిల్ అవ్వింది. అందులోంచి వాటరొస్తాయి. అందులో ఇలా వాటరొచ్చి చికెన్‌లోంచి వాటరంతా వచ్చేసిన తర్వాత అది ఇ ఎ ఇంకిపోవాలనమాట. ఒకవేళ వాటర్ రాలేదు అనుకోండి, డ్రైగా ఉంది అంటే కొద్దిగా వాటరేసి మనం చికెన్‌ని బాయిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముక్క పట్టుకొని చూసారంటే కొంచెం ఉడికుండాలనమాట. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను గరిటెతో తిప్పి చూస్తే అదిగో స్మాష్ అయిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. హ్మ్. ఇందులోనే ఇప్పుడు నేను సొరకాయని కట్ చేసుకొని సొరకాయని పెట్టేస్తాను. దాల్చాకి ఒక్క టమాటో, ఒక్క ఆనియన్, ఈ సొరకాయ ముక్కలు, 2 చిల్లీస్ అండ్ ఆహ్, ఒక అరపాయ తెల్లగడ్డ అయితే పట్టిందనమాట. ఇలా ముక్కలు చేసేసుకొని ఇవి కూడా ఒక విజిల్ పెట్టేస్తున్నాననమాట. సొరకాయ ముక్కల్ని. తొందరగా అయిపోతది కదా అని. సొరకాయ మామూలుగానే ఉడుకుతది. బట్ కొంచెం విజిల్ పెడితే ఇంకా మెత్తగుంటది పిల్లలు తినడానికి అని నేను విజిల్ పెట్టేస్తున్నా. అండ్ ఒక నిమ్మకాయ సైజంతా చింతపండయితే తీసుకున్నాను. దాన్ని పల్ప్ కోసం నానబెట్టి పెట్టుకుంటున్నాననమాట. చికెనయితే మంచిగా మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి చికెన్ పీసెస్‌నన్నీ పక్కన తీసేయాలనమాట. మనం పక్కకు తీసేసి ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాము. ఇలా పక్కకు తీసేయడం వల్ల ఏంటంటే హ్మ్, మనం ముక్కలు ఆహ్, వాటర్‌లో ఎక్కువ బాయిల్ అవ్వకుండా కొందరు బిర్యానీలో పీసెస్ అసలు ఇష్టపడరు కదండీ! ఇలా చేసి చూడండి. ఆహ్, రొట్టెలేసుకుంటూ తినేస్తారు. హ్మ్. నేను పక్కన హాట్ వాటర్‌ని పెట్టుకున్నాను కదా! అలా హాట్ వాటర్‌నయితే వేసేసాను. ఈ హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ మారదు. తొందరగా అయిపోతది. బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ అలాగే ఎన్హాన్స్ అవుతాయన్నమాట. సో, అందుకని సో, తొందరగా హాట్ వాటర్ కాబట్టి మరిగే నీళ్ళు వేసాము. తొందరగా మరుగొచ్చేసింది ఎసరు. ఇందులో వేసేసిన తర్వాత ఇది బాగా ఉడికిపోవాలనమాట. రైస్ కూడా మనకు బాగా ఉడికిపోవాలి. ఇక్కడ ఉప్పు టేస్ట్ చూసుకొని నాకింకా కొంచెం పడతది. నేను వేశాను.
హ్మ్. అలా ఈ టైంలోనే మనం ఉప్పు టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోద్దనమాట. ఇక్కడ నేను దాల్చా కోసం కట్ చేసి పెట్టుకున్నా అనమాట. 2 చిల్లీస్, తెల్లగడ్డ, ఆనియన్, పుదీనా, కొత్తిమీర అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఈ టైంలో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో. హ్మ్. ఇలా చికెన్ యాడ్ చేసేసుకొని అంతా కలిపేసుకొని హ్మ్. ఈ వాటరంతా ఎగిరిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసామంటే ఒక 15 మినిట్స్ అయిపోతదండి. లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ అయిపోతది. అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసిన తర్వాత అలాగే ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఆహ్, అంత మంచిగా వాటర్ దమ్ అంతా బాగుంటుందనమాట. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి మనం లో ఫ్లేమ్‌లో పక్కన పెట్టేస్తున్నా. లాస్ట్‌లో కొద్దిగా నెయ్యి యేసుకున్నామనమాట. వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా నేను. దాల్చాకైతే రెడీ చేసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఒక 1 ½ స్పూన్ అంత ఆయిల్ పడతది. ఆయిల్ వేసేసుకొని 2 లవంగాలు, 2 ఇలాచి, ఆహ్, ఒక చిన్న దాల్చిన చెక్క అనమాట. హ్మ్. ఇప్పుడు తెల్లగడ్డని, పచ్చిమిరపకాయలని యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి పెట్టుకుంటే మంచిగా బాగా ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకుందాము. ఆనియన్ కూడా మంచిగా ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. హ్మ్. మన్ ఇలా ట్రాన్స్‌పరెంట్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రానవసరం ఏం లేదు. తర్వాత ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా వేగాలనమాట. పచ్చి వాసన అంతా పోయేంత వరకు. వేగిపోయిన తర్వాత మనం ఇందులో 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేస్తున్నా. కొబ్బరి పొడి తర్వాత చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేయాలి. తర్వాత ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఒక స్పూను ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత టమాటోని యాడ్ చేసేసుకుందాము. మంచిగా కలిపేసుకొని ఇలా డ్రై మసాలాస్ అన్నీ వేసినప్పుడు కాస్త ఘాటొస్తది. కొద్దిగా వాటర్ ఏసుకున్నారంటే ఘాటు రాకుండా మంచిగా వేగుతది. ఈ ఇలా వాటరేసినప్పుడు మనకి ఇది వేగిందా లేదా అని ఎలా తెలుస్తదంటే పైకి ఆయిలొస్తది గదా! అప్పుడు అది వేగిపోయిందని మన గుడ్డి గుర్తనమాట. ఇప్పుడు టమాటో వేసుకుందాము. ఇప్పుడు టమాటో వేసేసుకొని అది కూడా స్మాష్ అయిపోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాము. ఇందులో ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసాను. కలిపేసుకున్న తర్వాత సాల్ట్, నేనెక్కువ కల్లుప్పునే వాడతానండి. టేస్ట్ బావుంటది. కల్లుప్పు టేస్ట్ బావుంటదని జెప్పి అదే ఎక్కువ వాడతాను వంటల్లో. అండ్ యూజువల్లీ ఇంకా అయితే పింక్ సాల్ట్ అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆహ్, ఒకసారి ఉడికించిన కందిపప్పుని వేసేసుకున్నాననమాట. ఇలా కలిపేసుకొని బాగా చిక్కగా ఉంటే మనం ఇందులోని వాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనకి ఎంత పలుచగా కావాలి, ఎంత తిక్కువ కావాలో వేసుకోవచ్చు. నేను పుదీనా, కొత్తిమీరనైతే వేసేసాను. అది బాగా కలిసిపోవాలనమాట. కొంచెం ఉడికొచ్చేంత వరకు. నాకు ఈ పుదీనా, కొత్తిమీర తిరగబాతలో వేయడం ఇష్టం లేదు. అది మరీ ఎక్కువ వేగిపోతదనమాట. సో, అలా వేసేసాను. ఇలా చింతపండు నానబెట్టుకున్నాం గదా! పల్ప్ తీసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసేసాననమాట. ఇప్పుడు చూసారా చాలా థిక్‌గా ఉంది. వాటర్ అయితే పడతది. సో, ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకొని ఇంకా ఉడికించుకోవడమే. ఉప్పు
ఇప్పుడే ఉప్పు చూసేసుకొని తగ్గితే వేసేసుకోవచ్చు. ఇది ఇలా మరిగిపోవాలన్నమాట. ఇప్పుడు మన దాల్చా అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ చూద్దాము. ఎలా ఉంది చూసారా? వేడి వేడి బిర్యానీ సూపర్‌గా వచ్చింది. హ్మ్. చాలా బావుంటదండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. ఇంకా మా పిల్లలైతే ప్లేట్లు పట్టుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. స్టవ్ కట్టేసాను దాల్చాకి. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాననమాట. ఇంక్ వడ్డిస్తున్నాను మా ఆయనకి. మా మా ఆయన రివ్యూ మీరే వినండి. అండ్ మా పిల్లలు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి స్కోప్ ఉంటది. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ అండి. సూపర్. సూపర్. సూప్.